ఇప్పుడు చెప్పేది ఒత్తుల గురించి. ఈ ఒత్తులు తెలుసుకునే విధానం కూడా సులభమైన పద్ధతి ఒకటి ఉంది. మనం ఇక్కడ కొన్ని లెటర్స్ రాసి ఉన్నాం. గాని, ఒత్తుగా, చ, ఒత్తు చ, జ, ట, ఠ, డ, ఢ, ద, ధ, అలాగే థ కూడా వస్తుంది. ప, ఫ, భ, ష, ష, స, హ, అలా. ఇప్పుడు ఈ అక్షరాలన్నిటికీ తలకట్టు అనేవి ఉన్నాయన్నమాట. ఇవన్నీ తలకట్లు, ఇవి తలకట్లు. కానీ ఆ తలకట్లు కానీ తీసివేస్తే అవి ఒత్తులుగా మారే అవకాశం ఉందన్నమాట. ఎంత ఈజీగా ఉందో చూడండి, చాలా సులభంగా ఉంది. ఈ హల్లు అక్షరాలకి తలకట్టు తీసివేయడం వలన అవి ఒత్తులుగా మారిపోతాయి. ఆ ఒత్తుల్ని మనము ఎలా ఉపయోగించుకోవాలి అనేది మీకు ఇప్పుడు ప్రాక్టీస్ విధానంలో మీకు వివరిస్తాను. ఓకేనా? కాబట్టి వీటన్నిటిని మనము ఒత్తుల్ని ఈ తలకట్టు తీసేస్తే ఒత్తులుగా ఉపయోగించుకోవచ్చు. కాబట్టి మనము కా నుంచి ఒత్తు రాస్తాను చూడండి. ఇప్పుడు కా వచ్చేసి కావత్ ఎలా ఉంటుంది? ఇప్పుడు కా, సపోజ్ కా అనుకోండి, ఇది కా, కానీ దీనికి తలకట్టు తీసేస్తే ఇది కావత్ కాదు. మళ్ళా దీనికి ఒత్తుగా వేరేగా వస్తుంది. దీని రూపంకు సంబంధం లేనిదే వస్తుంది. చూడండి, కా, కా అంటే కాకు కావత్తు అలా వచ్చేసింది. ఓకేనా? అలాగే మరికొన్ని అక్షరాలకి తలకొట్టు తీసికపోయినా, వాటి రూపం వేరేగా రాకపోయినా ఉన్నది ఉన్నట్లుగా రావడానికి కూడా ఉపయోగపడుతుంది. అలాంటిది ఒత్తు ఖా. ఖా ఇక్కడ ఈ లైన్లో నేను ఎందుకు రాలేదంటే, ఈ ఒత్తులు వచ్చేసి అక్షరానికి కింద వస్తాయి. అందుకు ఈ కావత్ వచ్చేసి మిడిల్ జోన్ నుంచి లోయర్ జోన్ కూడా వస్తుంది. కానీ ఒత్తుగా వచ్చేసి ఇది ఒత్తుగా వచ్చినప్పుడు లోయర్ జోన్గా వస్తుంది అన్నమాట. అందుకు దీన్ని కిందకి రాశాను. ఓకే, మిడిల్ జోన్లో రాయలేదు. ఇవన్నీ మిడిల్ జోన్ కాబట్టి కింద ఉండేది లోయర్ జోన్, పైన ఉండేది అప్పర్ జోన్ అవుతుంది. కానీ ఇప్పుడు ఒత్తు కా, దీనికి మనము తలకొట్టు తీసేయలేదు, వేరే రూపముగా రాలేదు. కాకు మాత్రము దానికి తలకట్టు వచ్చేసి తీసేయలేదు, కానీ వేరే రూపముగా కావత్తు వచ్చింది. ఓకేనా? అది నెక్స్ట్ గావత్తు. ఇక్కడ చూడండి, దీనికి తలకట్టు తీసేస్తే అది గావత్తు అవుతుంది. ఓకే, దీని కూడా నేను కింద ఎందుకు రాశానంటే గావత్తు కూడా కిందనే వస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఏదన్నా ఒక పదం రాసామనుకోండి, ఓకేనా? ఇప్పుడు గావత్తు కింద వచ్చింది కానీ మిడిల్లో రాదు కదా, ఇట్లా పక్క సైడు రాదు. అందుకే లోయర్ జోన్కి వచ్చేసింది అన్నమాట. నెక్స్ట్ కావత్తు, ఖావత్తు, గావత్తు. అలాగే ఒత్తుగా, ఒత్తుగా కూడా తలకట్టు తీసివేస్తే చాలు, తలకట్టు తీసివేస్తే చాలు, అది ఘావత్తుగా మారే అవకాశం ఉంది. ఓకేనా? ఇది ఘావత్తుగా మారిపోయింది. ఇది ఎలా మారింది? ఈ తలకట్టు తీసివేయడం వలన అది ఘావత్తుగా మారిపోయింది.
కాబట్టి ఈ విధంగా మనం ప్రాక్టీస్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంజ్ఞ వచ్చేసి ఇది కూడా వేరే రూపంగా రాలేదు. అలాగే అదే అక్షరాన్ని చిన్న సైజు చేసి మనము జ్ఞాగా రాస్తున్నాం. అంటే ఒత్తుకాను జ్ఞాను వచ్చేసి చిన్న సైజుగా చేయడం వల్లనే అవి ఒత్తులుగా మారుతాయి. కొన్ని అక్షరాలని అంటే కొన్ని హల్లులని చిన్న సైజు చేస్తే ఒత్తులుగా మారే అవకాశం ఉంది. కొన్ని అక్షరాలకి వచ్చేసి తలకట్టు తీసేస్తే ఒత్తులు అవుతాయి. మరికొన్ని అక్షరాలకి వేరే రూపం గల ఒత్తులుగా వస్తాయి. కాబట్టి క, ఖ, ఘ, ఘ, జ్ఞ. అలాగే చ. ఇక్కడ చ అనేది దీనికి తలకట్టు ఉంది, దానికి తలకట్టు తీసేస్తే చావుత్ అవుతుంది. ఓకే, అలా కొద్దిగా పైకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు చూడండి, చావుత ఎంత పైకి వెళ్ళిపోయింది అంటే మిడిల్ జోన్లోకి వెళ్ళిపోయింది అనమాట. అందుకే దాన్ని నేను మిడిల్ జోన్కి తీసుకెళ్ళాను. అర్చకుడు ఇట్లా. ఓకేనా? కాబట్టి అది చావత్ వచ్చేసి మిడిల్ జోన్ కూడా అంటే లోయర్ జోన్లో ఉంది, మిడిల్ జోన్ కూడా వచ్చేసింది అనమాట. అలా అందుకని మీకు ఒకటి ఉదాహరణగా చూపించాను ఎలా వస్తుంది అని. నెక్స్ట్ ఒత్తుచా. ఇది కూడా తలకట్టు తీసివేస్తే ఒత్తుచా అవుతుంది. దీన్ని కూడా మనము మిడిల్ జోన్కి తీసుకెళ్ళాం. అంటే లోయర్ జోన్లో ఉంది, అలాగే మిడిల్ జోన్లో కూడా వచ్చేసింది. నెక్స్ట్ ఝ, ఒత్తు ఝ. దీనికి కూడా మనము తలకట్టు తీసేస్తే ఒత్తు ఝ వచ్చేస్తుంది. ఓకేనా? అది చూడండి. ఓకేనా? ఒత్తు ఝ అంటే ఇది కూడా వచ్చేసి లోయర్ జోన్లోనే వస్తుంది, మిడిల్లో మాత్రము రాదు. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఓకే, ఇలా ధూర్జటి ఇలా వచ్చేస్తుంది అన్నమాట. మళ్ళీ ఇంకొక విషయం, సపోజ్ కానీ ఇక్కడ ఇచ్చామనుకోండి, మళ్ళీ అది స్టా అంటే వేరేగా మారిపోతుంది మళ్ళీ. కాబట్టి ఈ నిలువు గీత అనేది ఇక్కడే ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి ఇని. ఇది కూడా చిన్న సైజు చేస్తే చాలు ఒత్తుగా మారే అవకాశం ఉందన్నమాట. ఓకేనా? ఇలా ఇని చూడండి. ఎందుకంటే మనము ఒక పదం రాసేటప్పుడు ఆ ఒత్తులు ఎక్కడెక్కడ వస్తాయో ఆ విధానంలోనే మీకు వీటిని చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి హల్లు వచ్చింది అనుకోండి, ఇక్కడ కూడా హల్లు వచ్చింది అనుకోండి, దాని కిందనే ఒత్తు వస్తుంది కదా. కాబట్టి ఎలాంటి ఒత్తులు హల్లుకి పక్కన వస్తాయో మీకు చెప్తున్నాను. అంటే ఇక్కడ కావు వచ్చింది, అంటే కావొత్తు వచ్చింది, అంటే అచ్చడానికి పక్కన వస్తుంది కాబట్టి ఇక్కడ రాసాం. అలాగే చా కూడా మిడిల్ జోన్లో వచ్చింది. ఇప్పుడు వచ్చేసి ఇని వచ్చేసి రాసేసాం. నెక్స్ట్ వచ్చేసి టా రాయాలి. ఈ టాక్ వచ్చేసి దానికి ఒక నిలువు గీత తీసేయడం వలన ఓకే టా ఒత్తు అయింది. నెక్స్ట్ ఒత్తు టాక్ వచ్చేసి దీనికి తలకట్టు తీసేయడం వలన ఒత్తు టా అవుతుంది.
ఓకేనా, ఒత్తు ఠ. నెక్స్ట్ డా, దీనికి తలకట్టు తీసేస్తే డా ఒత్తు అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇది కూడా తలకట్టు తీసేయడం వలన ఢా ఒత్తు అవుతుంది. చూడండి ఎంత ఈజీగా ఉన్నాయో. ఒత్తులను మార్చడానికి తలకట్టు తీసేస్తే కొన్ని హల్లులు ఒత్తులుగా మారుతాయి, మరికొన్ని హల్లుల్ని చిన్న సైజుగా చేస్తే ఒత్తులుగా మారుతాయి, కొన్ని హల్లుల్ని వాటికి సంబంధం లేని రూపం లేని కొన్ని వస్తూ ఉంటాయి. అవే కా ఒత్తు కానీ, అలాగే రావత్తు కానీ, వావత్తు కానీ, వావత్తు ఇలాంటివి వస్తూ ఉంటాయి. అవి కూడా మీకు చూపిస్తాను. ఓకే, కాబట్టి ఈ విధంగా వస్తున్నాయి గమనించండి ఒత్తులుగా. కాబట్టి ఎలా ప్రాక్టీస్ చేయాలో అనేది కూడా మీకు చూపిస్తున్నాను. అంటే ఈ ఒత్తులు ఎక్కడ వస్తున్నాయో అనేది కూడా మీకు చూపిస్తున్నాను. కాబట్టి అదే విధానంలోనే మీరు ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు వచ్చేసి ఢ వరకు. నెక్స్ట్ వచ్చేసి అనా రాశాం. అనా అనేది కూడా హల్లు, దాన్ని చిన్న సైజు చేస్తే ఒత్తుగా మారిపోతుంది. ఇట్లా అనా వచ్చేసింది. ఓకేనా, నెక్స్ట్ తావత్తు. ఇది వచ్చేసి కిందనే వచ్చేస్తుంది. ఇలా, ఎందుకంటే చూడండి కర్తవ్యం అన్నప్పుడు తావత్ ఎక్కడ వచ్చింది, కిందనే వచ్చింది, అందుకే ఇక్కడ నేను కింద రాశాను. ఓకేనా, ఈ విధంగా ఒత్తులు ఎక్కడెక్కడ ఇవ్వాలి అనేది తెలుసుకోవాలి. నెక్స్ట్ తావత్ అయిపోయింది. నెక్స్ట్ ఒత్తు థా. ఇక్కడ చూడండి ఈ తలకట్టు తీసేయడం వలన అది కూడా తావత్తుగా మారిపోతుంది. ఓకే, నెక్స్ట్ దావత్తు. అంటే ఇక్కడ దా ఉంది, ఈ దాకి తలకట్టు తీసేస్తే దావత్తు అయిపోతుంది. ఓకే, రాసే విధానం కూడా మీరు పరిశీలించాలి. ఆ ఒత్తుని ఏ చోట రాస్తున్నామో అనేది కూడా మీరు పరిశీలించాలి. నెక్స్ట్ దా తర్వాత ఒత్తుధా. ఒత్తుధా కూడా తలకొట్టు తీసేస్తే ఒత్తుధా అవుతుంది. ఒత్తుధా. నెక్స్ట్ నా ఒత్తు. నెక్స్ట్ వచ్చేసి నా ఒత్తు. ఇప్పుడు వచ్చేసి ఇది ఇలా ఉందనుకోండి, ఇట్లా కొద్దిగా పక్క సైడ్ వచ్చేస్తుంది. ఓకే, ఇలా రాయాలి నా ఒత్తు. ఓకే, ఇలా వచ్చేస్తుంది అన్నమాట. అంటే కొద్దిగా మిడిల్ జోన్లోకి వెళ్ళిపోయింది. నెక్స్ట్ నా తర్వాత పా లెటర్. ఈ పా లెటర్ కూడా తలకొట్టు తీసేస్తే ఇలా కొద్దిగా మిడిజన్లోకి వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు చూడండి, ఓకే, అంటే ఇది లోయర్ జోన్లోకి వచ్చింది, అలాగే మిడిల్ జోన్లోకి కూడా వచ్చేస్తుంది అన్నమాట.
నెక్స్ట్ ఒత్తు పా కూడా దానికి తలకొట్టు తీసేస్తే ఇలా పా ఒత్తు వచ్చేసింది అనమాట. ఇలా కొద్దిగా ఆ లైన్ కొద్దిగా పొడిగిస్తే చాలు అనమాట, అప్పుడు అది పా ఒత్తు వచ్చేసింది. నెక్స్ట్ ఇప్పుడు బా ఒత్తు. దీన్ని కొద్దిగా ఈ లైన్ పైకి పొడిగిచ్చేస్తే అది బా ఒత్తుగా మారే అవకాశం ఉందన్నమాట. నెక్స్ట్ మా. ఇది మాకి తలకొట్టు తీసేస్తే మా ఒత్తుగా మారదు, కానీ దానికి ఆ ఆకారం లేని వేరేగా ఆకారం గల ఒత్తుగా వస్తుంది. చూడండి. ఓకే, ఇలా మా ఒత్తుగా వస్తుంది. ఓకే, నెక్స్ట్ యావత్తు. యావత్తు కూడా యాకు అంటే యా రూపం కాకుండా వేరే రూపంలో వస్తుంది. ఇలాగా లోయర్ జోన్లోను అలాగే మిడిల్ జోన్లోను వస్తుంది అన్నమాట. నెక్స్ట్ రావత్తు. ఇది కూడా ఇలా ఈ విధంగా రావత్తు వస్తుంది మిడిల్ జోన్లోకి అలాగే లోయర్ జోన్లోకి. నెక్స్ట్ వచ్చేసి లావత్తు. ఇలా లావత్తు వచ్చేస్తుంది. నెక్స్ట్ వావత్తు. ఈ విధంగా లోయర్ జోన్లో వస్తుంది అలాగే మిడిల్ జోన్లోనూ వస్తుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి షా. అంటే ఈ షాకు వచ్చేసి తలకొట్టి తీసేస్తే షా ఒత్తు వచ్చేస్తుంది. ఇది కూడా లోయర్ జోన్లో ఉంటుంది అలాగే మిడిల్ జోన్లోనూ ఉంటుంది అన్నమాట. అబ్జర్వ్ చేయండి. అంటే ఇక్కడ షా ఉంది కాబట్టి దాన్ని తలకొట్టి తీసేసాము, దాన్ని కొద్దిగా మనము పొడిగిస్తే చాలు, అది షా ఒత్తు అయిపోతుంది. షా తర్వాత షా ఒత్తు. ఇది దీన్ని కూడా తలకొట్టు తీసేస్తే షా ఒత్తు అయిపోతుంది. తలకొట్టు తీసేస్తే షా ఒత్తు అయిపోతుంది. నెక్స్ట్ సా. ఇది కూడా తలకొట్టు తీసేస్తే ఇలా కొద్దిగా పొడిగిచ్చేస్తే చాలు అనమాట, అది సా ఒత్తు అవుతుంది. అలాగే నెక్స్ట్ హా ఒత్తు. హా ఒత్తుకు కూడా తలకట్టు తీసేయడం వలన హా ఒత్తుగా మారే అవకాశం ఉంటుంది. దానికి అర్హత చూడండి. చూడండి, అంటే కిందనే వచ్చింది, అక్షరానికి కిందనే వచ్చింది కాబట్టి అందువల్లనే నేను ఇక్కడ కింద రాశాను. అంటే ఈ ఒత్తులు ఏ స్థానంలో రాయాలి అనేది కూడా మీకు చూపిస్తున్నాను. ఇది లా ఒత్తు రాసేసాము. ఇప్పుడు బండిరా. ఇది కూడా అది ఎలా ఉందో అలాగే రాసేయచ్చు. ఓకే, ఇలాగా మనము ఈ విధంగా ఒత్తులు రాసాం. ఈ విధంగానే మనము ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు ఈ ఒత్తులని ఉపయోగించి కొన్ని పదాలుగాను అలాగే ఒక హల్లు అక్షరానికి ఈ ఒత్తు ఇస్తే ఎలా ఉంటుంది అలా ప్రాక్టీస్ చేద్దాం. ఇప్పుడు మనకి ఇక్కడ ఒత్తులు రాసున్నాం. అవి ఏ స్థానంలో రాయాలో ఎలా ప్రాక్టీస్ చేయాలో అనేది కూడా మీకు చూపించాం. ఇప్పుడు
ఈ ఒత్తుల్ని ఉపయోగిస్తూ కొన్ని పదాలు కూడా మనం రాయొచ్చు. అలాగే ఒక హల్లు అక్షరానికి ఒక ఒత్తు కలిపితే ఎలా అవుతుందో చూడండి. ఇప్పుడు చూడండి, చుక్క రాసాం అంటే కాకు ఈ కావొత్తిస్తే కా అయింది, చుక్క. ఓకే, అలాగే ఇప్పుడు మూర్ఖుడు రాశాం. ఇక్కడ రూకి ఈ కావొత్తు ఇవ్వడం వలన అది మూర్ఖుడు అంటే ఒత్తులు ఈ విధంగా ఇవ్వడం వలన ఇలా పలుకుతాయి అన్నమాట. ఓకే, ఇట్లా మూర్ఖుడు. అలాగే గావొత్తు ఉపయోగిస్తాం. ఇప్పుడేమైంది, ఖడ్గము రాసాం. ఇక్కడ ఏం చేసాం, మనము గావొత్తు ఉపయోగించాం. ఇలా ఈ విధంగా మనము ఒక హల్లుకి మనము ఒక ఒత్తు ఇచ్చాం. అంటే ఇది కూడా హల్లు అచ్చడమే, కానీ దీనికి తలకట్టు తీసేయడం వలన ఒత్తుగా మారింది. ఆ ఒత్తిని మనము ఒక హల్లుకి ఇచ్చాం, అప్పుడు ఇది ఖడ్గము అని పలుకుతున్నాం. నెక్స్ట్ ఒత్తుగా కూడా మనం ఉపయోగించుకోవచ్చు. ఇట్లాగే ఇంగ్యా ఉపయోగించుకోవచ్చు, అలాగే చా కూడా ఉపయోగించుకోవచ్చు. చూడండి, అర్చకుడు రాస్తాను. లేదా అర్చన. ఓకేనా, చావుతో చూడండి ఎక్కడ ఇచ్చాము, ఇదే విధంగానే ఇచ్చాం. అంటే లోయర్ జోన్లో వచ్చింది, అలాగే ఇట్లా మిడిల్ జోన్లోనూ వచ్చింది. కాబట్టి ఈ చా అనేది కూడా హల్లే, కానీ దాన్ని తలకట్టు తీసేయడం వలన ఒత్తుగా మారిపోయింది. అంటే ఒక హల్లుకి ఒత్తు ఇస్తే రాకు చావతిస్తే అర్చ, అర్చన, అట్లా విధంగా. ఇట్లాగే హల్లుకి ఇట్లా ఒత్తులు కలపడం ఎలాగో చూడండి. ఒక హల్లుకి చూడండి, కాకు టావు తీస్తే కఠా. ఓకేనా, అలాగే ఇదే కాకి ఒత్తు టా ఇస్తే కఠా. ఓకేనా, అలాగే ఇదే కాకి దావత్ ఇస్తే ఇక్కడ. ఓకేనా, అలాగే ఇదే కాకి ఒత్తు ఢా కూడా ఇవ్వచ్చు ఇట్లా ఈ విధంగా. ఇక్కడ మనకు ముఖ్యంగా కావాల్సింది అంటే మనకు ప్రాక్టీస్ కావాలి. ఒక హల్లుకి ఒక ఒత్తు చేర్చితే ఎలా రాయాలి అనేదే ఇక్కడ మనకు ముఖ్యం అన్నమాట. కాబట్టి ఎలా ప్రాక్టీస్ చేస్తే ఒత్తులతో మనం ఎలా ప్రాక్టీస్ చేస్తే అందంగా ఉంటాయో ఇక్కడ ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ ఇప్పుడు కర్ణుడు రాస్తాను. చూడండి, ఇలా. ఇక్కడ అనావత్ ఎక్కడుంది, కింద పెట్టేసాం. ఇక్కడ చూపించావు చూడండి అనావత్తు. అంటే ఇక్కడ అనావత్తు వచ్చేసి కిందనే వస్తుంది, అంటే లోయర్ జోన్లో వస్తాయి. ఇవన్నీ మిడిల్ జోన్లో వచ్చాయి అన్నమాట. ఈ విధంగా మనము ఒత్తులు అచ్చులకి ఇలా ఒత్తుల్ని హల్లులకి ఉపయోగిస్తూ ఇలా ఎన్నో పదాలు కూడా మనము రాస్తూ ఉండొచ్చు అన్నమాట. అలాగే తావొత్తు
చూడండి, కా రాసాము, రా రాసాము, తావత్తు రాస్తాం. కర్త అంటే ఇక్కడ ఒక హల్లుకి ఒక ఒత్తు ఇవ్వడం వలన రత అయింది, అంటే కర్త. ఓకేనా? ఈ విధంగా మనము హల్లులకి ఒత్తులు ఇవ్వడం వలన ఈ విధంగా మనము పదాలు కూడా రాయొచ్చు. అంటే ఈ ఒత్తులు చేర్చి ఎలా రాయాలి అనేది ఇక్కడ ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ ఒత్తు తా ఉపయోగించి రాద్దాం. ఇక్కడ చూడండి, రాకు తావత్ ఇస్తాం, అర్థం. ఓకేనా? ఈ విధంగా కూడా మనము ఉపయోగించవచ్చు. నెక్స్ట్ దావత్తు ఒక హల్లుకు ఉపయోగిస్తాం. అంటే ఇక్కడ హల్లుకి ఒత్తు చేర్చి రాస్తే ఎలా రాయాలి అనేది ఇక్కడ ముఖ్య ఉద్దేశం. ఇట్లా ఈ విధంగా రాయాలి. ఇట్లాగే ఈ ఒత్తులన్నీ ఇలా ఉపయోగిస్తూ, అంటే హల్లులకి ఉపయోగిస్తూ మనము ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ నా ఒత్తు రాద్దాం. చూడండి, పాపాగ్ని. అనావత్తు ఎలా రాసాం చూడండి. ఇక్కడ నా ఒత్తు ఎలా రాసాం చూడండి. గాకు అంటే గుడిస్తే గీ, గీకి నావత్తు ఇస్తే గ్ని, పాపాగ్ని. ఈ విధంగా. కాబట్టి ఈ ఒత్తుని మనం ఎలా ప్రాక్టీస్ చేయాలి అనే దానికోసమే ఇక్కడ రాస్తున్నాం. నెక్స్ట్ పావత్తు. ఇక్కడ ఏమైంది చూడండి, పాకు పావత్ ఇచ్చాం, అప్పుడు ఇది పా, కప్ప. ఓకేనా? ఇట్లా ఈ విధంగా మనము యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఇలాంటిదే లైన్స్లో రాస్తాం చూడండి. ఓకే, ఈ విధంగా. అంటే ఇప్పుడు ఇది పావత్ ఎక్కడ వచ్చింది? లోయర్ జోన్లో వచ్చింది, అలాగే మిడిల్ జోన్లో కూడా వచ్చిందన్నమాట. ఈ విధంగా మనము ఒత్తుల్ని ఉపయోగిస్తూ ఈ విధంగా ప్రాక్టీస్ చేయవచ్చు. కాబట్టి మనము ఈ హ్యాండ్ రైటింగ్లో ఈరోజు మనం ఒత్తుల్ని ఎలా ప్రాక్టీస్ చేయాలి హల్లులతో అనేది ఇక్కడ ముఖ్య ఉద్దేశము. నెక్స్ట్ అలాగే బావత్తు కూడా హల్లు అచ్చడానికి రాయొచ్చు. ఇప్పుడు ఇక్కడ మా ఉంది, మాకి బావతిస్తే మబ్బ అవుతుంది. ఇలా రాయొచ్చు. ఓకేనా? అలాగే మా వస్తుంది, కర్మ, ఇలా రాయొచ్చు. అలాగే ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా మనము రాస్తున్నాము. కాదంటే కొన్ని మిస్టేక్స్ రాస్తూ ఉంటారు, ఆ మిస్టేక్స్ కూడా మీకు చూపిస్తుంటాను.
ఇక్కడ మావత్తు ఉంది, అలాగే ఇక్కడ షావత్తు ఉంది. చాలామంది పొరపాటుకి ఏం చేస్తారంటే ఎలా ఇస్తుంటారు, అది మావత్తు అనుకోవాలన్నా షావత్తు అనుకోవాలన్నా తెలియదు అనమాట. కాబట్టి అందుకే మావత్తు ఇచ్చేటప్పుడు ఇలా వచ్చి ఇలా 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 ఇవ్వండి. అలాగే షావత్తు ఇచ్చేటప్పుడు అలా అలా ఇవ్వండి చాలు. ఓకేనా? అప్పుడు ఈజీగా తెలుసుకోవచ్చు. కాబట్టి మావత్తు ఇవ్వడము అలాగే షావత్తు ఇవ్వడము కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది. అక్కడ దృష్టి పెట్టి మనము ప్రాక్టీస్ చేయాలి. మావత్తుకి షావత్తుకి అక్కడ మీ దృష్టి ఉండాలి. మావత్తు ఎలా రాయాలి, షావత్తు ఎలా రాస్తే అది షావత్తు అవుతుంది అనేది తెలుస్తుంది. అలాగే ఇంకొకటి వావత్తు యావత్తు. చూడండి, వావత్తు మనము ఎలా రాయాలి, యావత్తు ఎలా రాయాలి. చాలామంది తొందరగా రాసేటప్పుడు యావత్తు ఇలా రాసేస్తారు. యావత్తుని అలా రాసేస్తే చూడడానికి అది వావత్తులాగా అనిపిస్తుంది. కాబట్టి ఇలాంటి విషయాలను దృష్టిలో పెట్టుకోవాలి. అందుకే యావత్తు రాసేటప్పుడు వావత్తు రాసేటప్పుడు దృష్టి దాని మీదనే ఉండాలి. యావత్తు ఎలా రాస్తే స్పష్టంగా ఉంటుంది, అందంగా ఉంటుంది అనేది మనము ప్రాక్టీస్ చేయాలి. కాబట్టి యావత్తు వావత్తు ఇలా డిఫరెంట్ చూడండి. ఈ విధంగా ఒత్తులలో కొన్ని ఈ విధంగా జరుగుతూ ఉంటాయి. కొంచెం మీరు జాగ్రత్తగా చూడాలి.